నేను ఇదివరకు చెప్పినట్టుగా మీకు ఉగాది రోజు ఒక కరెక్షన్ మీకు కనిపిస్తూ ఉంటుంది. తర్వాత మీరు బై చేయాలని చెప్పడం జరిగింది. ఆ తర్వాత డిఫరెంట్ టైమ్స్లో మనం ప్రూఫ్స్ అయితే షేర్ చేయడం జరిగింది. ఉగాది 19 మార్చ్ మధ్యాహ్నం రోజు మన వాట్సాప్ కమ్యూనిటీ అండ్ ఛానల్లో కూడా ఒక పాయింట్ నేను షేర్ చేశాను. ఈరోజు సిల్వర్ మీకు ఆల్మోస్ట్ 15% వరకు డౌన్ అవుతుందని చెప్పడం జరిగింది. ఆ రోజు మీరు చూస్తే సిల్వర్ ఆల్మోస్ట్ $65కి పడిపోయింది. ఆ తర్వాత బౌన్స్ బ్యాక్ జరగడం జరిగింది. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏం జరుగుతుందని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే సిల్వర్ గత సంవత్సరం నుంచి భారీగా పెరగడం జరిగింది. జనవరి నుంచి క్రాష్ అవ్వడం జరిగింది. రీసెంట్ టైమ్స్లో మళ్ళీ కరెక్షన్ అయితే అవుతాం. ఇప్పుడు సిల్వర్కు ఉన్న మేజర్ ప్రాబ్లం ఏంటంటే గ్లోబలీ సెల్లింగ్ ప్రైసెస్ స్టార్ట్ అయింది. 2 విధాలుగా స్టార్ట్ అయింది. ఆల్రెడీ ఎవరైతే బయింగ్ చేస్తున్నారో వాళ్ళు అమ్మడం మొదలు పెట్టున్నారు. 2 ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ప్రాబ్లం ఎప్పుడైతే వస్తూ ఉంది, క్రూడ్ ఆయిల్ ఇన్ఫ్లేషన్ పెంచుతుంది. ఇన్ఫ్లేషన్స్ ప్రాబ్లమ్, క్రూడ్ ఆయిల్ ప్రాబ్లం వస్తే ఎయిదర్ అటు పెద్ద కంపెనీస్ అవనియండి, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ అవనియండి, రీటైల్ ఇన్వెస్టర్స్ అవనియండి, ఎవరైనా కూడా కొంతవరకు లిక్విడేషన్ చేసుకునే ఇంట్రెస్ట్ చూపిస్తారు. అండ్ టెక్నికల్గా కూడా సిల్వర్ ఒక ఓవర్ బోర్డ్ జోన్ నుంచి కరెక్షన్ అయ్యే ఫేజ్లోకి వెళ్తూ ఉంది. సో ఆ కారణం వల్ల కరెక్షన్ జరిగింది అండ్ ఫర్దర్గా కరెక్షన్ కూడా కనిపిస్తూ ఉంది. డిఫరెంట్ టైం పీరియడ్స్లో మన మార్కెట్ సంబంధించి జెన్యూన్ అండ్ మోస్ట్ అక్యురేట్ అనాలిసిస్ అయితే ఇస్తూ ఉన్నాము. ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వాట్సాప్ కమ్యూనిటీలో మీరు జాయిన్ అయితే మార్కెట్ సంబంధించిన అప్డేట్స్ మీకు లభిస్తాయి. ఎవరికైతే పర్సనల్గా ఫైనాన్షియల్ అడ్వైజరీ అండ్ ఫైనాన్షియల్ ప్లానింగ్ కావాలో వాళ్ళు మమ్మల్ని వాట్సాప్లో కాంటాక్ట్ అయితే మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ బడ్జెట్ అండ్ ఫ్యూచర్ ప్లానింగ్ తగ్గట్టుగా మేము మీకు సరైన సూటబుల్ సపోర్టివ్ అడ్వైజరీ అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ.